నమస్తే అందరికీ. సో మొన్న కాశ్మీర్లో దాడి జరిగింది కదా. సో ఇంతకుముందు మనకు అన్వేష్ గారు కూడా చాలాసార్లు చెప్పాడు, ఈ ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఈ బెట్టింగ్ మాఫియా ఇస్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిజం. రీసెంట్గా పీఓకేలో ఇండియాకి మన యువతను డైవర్ట్ చేయడము. రోజుల క్రితం చెప్పారు, నేను గత 50 రోజుల నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ దాడులు జరగడానికి ఇంతమంది చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? ఈ మహానుభావులు. సో వీళ్ళేం చేశారు అంటే ఇటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అన్వేష్ గారు చెప్పడమే జరిగింది. ఇంతకుముందు కూడా ఒక 50 డేస్ నుంచి తను మొత్తుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు, లాస్ట్ 10 రోజుల నుంచి 5 రోజుల నుంచి. సో అన్వేష్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో హైదరాబాద్లోనే 200 నుంచి 300 మంది ఉన్నారంట పాకిస్తాన్ వాళ్ళు. సో ఇంకా ఇది అంటే ఇప్పుడు మనకు రిపోర్ట్ వచ్చింది. సో ఇంకా తెలియకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో అనేది చూడండి. పాత బస్తీల్లోనే అంతమంది వెళ్ళారంట. నిజంగా కొంతమంది దొంగ నా కొడుకులు చాలామంది ఉన్నారు. సో మన ఇండియాకి మంచితనం ఎక్కువైపోయింది. ఆ మంచితనం వల్ల మనకు వాళ్ళకు ఇండియాలో చొరవడానికి, ఇండియాలో రావడానికి చాలా సులువు అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మన ఇండియన్ రూల్స్ మార్చాలి. ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ యూట్యూబర్లు ఏం చేయాలి? ఉడి తీయాలి కదండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లు బ్యాను. కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ మెహబూబ్ అనే అబ్బాయి ఉన్నారండి, 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడానికి 4 దేశాలు వెళ్ళారు, ప్రపంచ దేశాలు. వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు గారు కొడుకు, తిండికి తెకాన లేని ఎదవకి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చే? అబ్బాయి ముస్లిం. ఇక్కడ ఈ సోహేల్ ఉన్నాడు, ఒక సినిమా 4-5 రెస్టారెంట్లు తీశాడు. ఈ అబ్బాయి ముస్లిం. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఇమ్రాన్, వీడు దుబాయ్లోని హోటళ్ళు, తర్వాత ఇండియాలోని హోటల్. వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవర్. వీడికి ఎక్కడి నుంచి? వీళ్ళందరూ ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, వీళ్ళ సంస్థలు. ఇంకా హిందువులు చూసుకుంటే ఈ హర్షాసాయి, బయ్యాసన్ యాదవ్, వీళ్ళ ఇంకా క్రిస్టియన్స్ రియాక్ట్ కాలేదు. సో నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారా అని చాలామంది మాట్లాడారు. అంటే ఎందుకో వెనకడుగు వేస్తున్నారని నరేంద్ర మోడీ అనుకున్నారు. కానీ ఆ టైంలో చాలామంది ఏమనుకుంటారు, యోగినాథ్ లాంటి వాళ్ళు మనకు కావాలి అని చెప్పి చాలామంది ఇప్పుడు యోగినాథ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆగింది ప్లాన్, అందరి దేశాలతో మాట్లాడి పక్కా ప్లాన్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% వాటర్ మన దగ్గర నుంచే వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళకి ఏం చేశారు? ఆఫ్ చేసేసారు. సో నీళ్ళు ఆఫ్ చేయగానే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పారంటే, ఎస్ మా దాని నుంచే మేము అటాక్ చేసామని వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. సో మనం వాటర్ ఆఫ్ చేయంగానే వెంటనే వాళ్ళు ఏం మాట మార్చారంటే, లేదు ఇది మేము పంపించలేదు, ఏదో ట్రాప్ చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ట్రోలింగ్గా మమ్మల్ని వాటర్ వదిలేశారు, మాకు షాప్లకు వాటర్ లేవు, మాకు వాటర్ లేవు, స్నానానికి వాటర్ లేవు అన్నట్టు ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. అయినా బుద్ధి రావట్లేదు. సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్లానింగ్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు పక్కడబందీగా. సో మన ఇండియా వాళ్ళు తలుచుకుంటే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేస్తారు. బట్ ఎందుకంటే మన మంచితనం, ఎందుకంటే ఇంకోటి మన అమాయకుల ప్రజల్ని ఎందుకు అక్కడ ప్రాణాలు తీసుకోవాలి, వాళ్ళని ఎందుకు ఇది చేయాలని చెప్పి అయినా మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కానీ పాకిస్తాన్ అక్కడ ఆర్మీ ఏది ఆలోచించట్లేదు. ఇంకా అక్కడ పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళ మీద తిరగబడే రోజులు వచ్చేసినాయి. వాళ్ళే తిరగబడుతున్నారంట వాళ్ళ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆర్మీ మీద వాళ్ళే తిరగబడుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ ప్రతి ఒక్క పార్టీ నుంచి సపోర్ట్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరు ఒక మీటింగ్ పెట్టుకొని పాకిస్తాన్ డౌన్ అని చెప్పి ఇండియా మీద ఇట్లా అటాక్ చేశారని చెప్పి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, హైదరాబాద్ ఓవైసీద్దీన్ వీళ్ళు అందరూ వెళ్ళి అటెండ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి మంచి బదులు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గా ఒక 1 monthలో మన ఇండియా పవర్ ఏందో పాకిస్తాన్ చూడబోతుంది. ఇప్పటికే వాటర్ కట్ చేయగానే వాళ్ళకి చుక్కలు ఎదురవుతున్నాయి. సో మనం అనుకొని ఇలా అటాక్ చేస్తే అది ఎలాంటి అటాకో ముందు చూస్తారు వాళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు పార్టీలు సపోర్ట్ ఉంది. ఇది మన ఇండియా మీద అటాక్ జరిగింది కదా. సో దాని మీద ప్రతి ఒక్కరు ఒకటై తగిన శాస్తి చెప్పాలనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా ప్లేస్లలో మనకు కొద్దిగా అంటే
పోలీసులు కూడా వివరించారు ఏంటంటే కొన్ని ప్లేస్లు ఉన్నాయి, ఆ ప్లేస్ పేర్లు వేలు పెడతాను. సో సికింద్రాబాద్, వైజాగ్ అంట కొన్ని ఏరియాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కొద్దిగా జాగ్రత్త ఉండమని జనాలు. సో మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ యాక్టివిటీస్ కానీ అలాంటిది ఏమనిపించినా మీరు కూడా పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హై అలర్ట్ 14 ప్రదేశాలను సందర్శించారు. ఉగ్రవాదుల నేపథ్యంలో రాష్ట్రంలో అలర్ట్ జోన్లు ప్రకటించారు. 14 ప్రాంతాల్లో ఉన్నాయంట. సో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, కుకట్పల్లి, నాంపల్లి, మహాత్మా గాంధీ బస్టాండ్, ట్యాంక్ బండ్, తిరుమల మరియు అలిపిరి. సో ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి విశాఖ రైల్వే స్టేషన్, రామకృష్ణ బీచ్, జగదంబ జంక్షన్. సో ఈ ఏరియాలో విజయవాడ రైల్వే స్టేషన్, కొన్ని ప్లేస్లు ఎక్కువ రద్దీ ప్లేస్లు ఉన్న అన్ని ఏరియాలో టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కానీ హెల్త్ వీసా మీద వచ్చిన వాళ్ళు కానీ హెల్త్ వీసా యాక్చువల్లీ 27 నాడే ప్రతి ఒక్కరికి వెళ్ళిపోమన్నారు. 29 వరకేమో హెల్త్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు ఆ హెల్త్ చెకపింగ్ అవి ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చారు. మ్యాక్సిమం అందరినీ పంపించేస్తున్నారు. సో మన అన్వేష్ గారు అన్నట్టు తను 50 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు. ఆ మొత్తుకున్నదే నిజమైంది. సో ఒక వీడియో చేశారు అన్వేష్ గారు, దాంట్లో ఒక్క బ్యాడ్ కమెంట్ లేదు తెలుసా. ప్రతి ఒక్కరు మన నాగార్జున గారు ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ తీసుకెళ్ళి వాళ్ళందరూ బిగ్ బాస్ పోయిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ఎవరిది? మన ఇండియాలోదా అంటే ఇండియాది కాదు. రిజిస్టర్ ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది అంటే ప్లే స్టోర్లో కూడా ఓపెన్ కాదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి కోట్లు డీల్ మాట్లాడుకొని బెట్టింగ్ ఆడి అంతా మనం డైవర్ట్ చేసి ఇలా చేస్తున్నారు. అండ్ ఇంకోటి, నిన్న రెట్రో ఈవెంట్లో సూర్య గారు వచ్చినప్పుడు కూడా విజయ్ దేవరకొండ అన్న కూడా చాలా బాగా మాట్లాడాడు. మంచి వైరల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు హీరోలు కూడా బాగా ట్వీట్ చేస్తున్నారు. అంటే మన ఇండియాకి ఏదైనా ఆపద వస్తే అందరూ ఒకటైపోతారు. ఇప్పటి నుంచైనా మన ఇండియా వాళ్ళు కనికరం చూపించద్దు. కొడుకులను కుక్కని కాల్చినట్టు కాల్చేసేయాలి. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ రానియద్దు. అలాంటి చట్టాలు తీసుకోవాలి వాళ్ళు ఇక్కడ అనేది ప్రతి ఒక్కరు వెరిఫై చేయాలి. అండ్ ఇంకోటి, పాత బస్తీలో ఇంకా వెరిఫై చేయాలి. హైదరాబాద్లో ఇంతమంది ఉన్నారంటే వాళ్ళు ఏం చేయడానికి, వాళ్ళంటే ఇక్కడనే పాతుకుపోయి వాళ్ళ సమాచారం వీళ్ళతోని వాళ్ళకి సమాచారం వెళ్ళి, సో ఇప్పటికే మన పోలీసు వాళ్ళు అన్ని నిఘా ఎక్కడెక్కడ అన్ని కనుక్కొని అందరినీ తీస్తున్నారు. బట్ ఇక్కడ నుంచైనా హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నిఘా పెట్టి ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఉంచాలి, లేదంటే వాళ్ళు పాకిస్తాన్కి పంపించేయాలి. సో ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఈ ఇందాక వీడియో పెట్టాక ఆ ప్లేస్లలో అనుమానంగా అనిపిస్తే పోలీసు వాళ్ళకి కాల్ చేయండి. సో ఖచ్చితంగా మన ఇండియా పవర్ ఏందో, ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో అమెరికా చూడబోతుంది. ఇప్పటికే వాళ్ళు కరువు వాటర్ బంద్ చేయగానే చుక్కలు ఎదురొచ్చినాయి. సో వాటర్ బంద్ చేయగానే మేము రక్తం పారిస్తామని ఏదో పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు మాటలు మార్చేస్తారు. సో వాళ్ళ ఆర్మీ పైనే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. మనమందరం సోషల్ మీడియాలో రెస్పాన్సిబిలిటీ వీడియోలు పెట్టాలి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్.